హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్వీట్ మెమొరీస్. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. జగదాత్రి ఇంట్లో మాధురి శ్రీమంతం ఫంక్షన్ అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంటుంది. మాధురిని ఆశీర్వదించడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మాధురి వాళ్ళ అమ్మ వైజయంతి అండ్ నాన్నగారు సుధాకర్ ఇద్దరు వచ్చి బ్లెస్ చేస్తూ ఉంటారు. పాపం జగదాత్రి అదంతా చూసి ఒకవైపు హ్యాపీగా ఫీల్ అవుతున్నా, ఇంకొక వైపు కేదార్ తన పక్కన లేడేనని చాలా బాధపడుతూ ఉంటుంది. ఇటువైపు నిషిక మాత్రం యువరాజ్ కూడా లేడని కోపంతో రగిలిపోతూ ఉంటుంది. అలా కరెక్ట్గా శ్రీమంతం ఫంక్షన్ జరుగుతూ ఉంటే ఒక రౌడీ గ్యాంగ్ జగదాత్రి వాళ్ళ ఇంటికి వస్తారు. ఒక్కసారిగా మాధురి వాళ్ళ హస్బెండ్ వంశీ దగ్గరికి వెళ్తారు. రేయ్ వంశీ, నీ ఇంటి నుండి పారిపోయి ఇక్కడికి వచ్చావరా అని అరుస్తాడు ఆ రౌడీ. ఏయ్ ఎవర్రా మీరు అని అడుగుతుంది. ఇంక వెంటనే కౌశికి, హేయ్ మీరెవరో నాకు తెలీదు, మీ విషయంలో నేను జోక్యం చేసుకోను, నాకు కావాల్సింది వంశీగాడు మాత్రమే అని అంటారు. వంశీ వాళ్ళ అమ్మగారు, రేయ్ ప్రతాప్ నువ్వు ముందు బయలుదేరరా, నీ సమస్యను నేను తీరుస్తానని నీకు మాట ఇచ్చాను కదా, ఇంకేంట్రా అని అంటుంది. వంశీ వాళ్ళ అమ్మ, లేదు నాకు మీపై నమ్మకం లేదు, ఇప్పటికిప్పుడు నాకు ఇస్తానన్న 10 కోట్లు ఇవ్వు. వీడేం చేశాడో తెలుసా మీరు చేసిందంతా మీ అత్తింట్లో దాచిపెట్టేస్తే బయట పెట్టే వాళ్ళు ఎవరు లేరనుకుంటున్నారా? వీడు నన్ను మోసం చేశాడు, 10 కోట్లు నా దగ్గర అప్పు తీసుకున్నాడు, ఇప్పుడు అడుగుతుంటే ఇవాళ ఇస్తాను రేపిస్తాను అని కథలు చెప్తున్నాడు. అందుకే డైరెక్ట్గా ఇక్కడికే వచ్చా. నీ భార్య శ్రీమంతంలో అయినా నువ్వు ఉంటావు కదా, అందుకే వచ్చా, ఇవ్వరా నా డబ్బులు అని అంటారు. చెప్తున్నాను కదా ప్రతాప్, ఇప్పుడు నా దగ్గర లేవు, ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇస్తాను అని అంటారు. సరే నువ్వు మాటలతో వినవని నాకు అర్థమైంది, నీ భార్యను తీసుకెళ్తాను అని అంటాడు ఆ రౌడీ. ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ. సుధాకర్, ఏయ్ ఏం మాట్లాడుతున్నావు, నోటికి ఎంత వస్తే అంత మాట్లాడతావా? తనకి ఇక్కడ శ్రీమంతం జరుగుతుంది, ఆ అమ్మాయిని తీసుకెళ్తానంటున్నావు, బుద్ధి లేదా నీకు అని అంటారు సుధాకర్. ఏంటి నోరులేస్తుంది, అల్లుడే అనుకున్నా, మీ మావయ్య కూడా చాలా పొగరుతో ఉన్నారు కదా, అయితే మీ అందరి కళ్ళ ముందే ఆ అమ్మాయిని తీసుకెళ్ళి అప్పుడు నేనంటే ఏంటో చూపిస్తా అని చెప్పి ఇంకలా మాధురి దగ్గరికి వెళ్తూ ఉంటే పాపం సుధాకర్ వాళ్ళు అడ్డుపడాలనుకుంటే సుధాకర్ పీకపై కత్తి పెడతాడు రౌడీ. రే నువ్వు అన్న అలాగే పట్టుకోరా, వీడిని కూడా ఇప్పుడు ఎవరేం చేస్తారో నేను చూస్తాను అని చెప్పి ఇంకలా రౌడీ మాధురి దగ్గరికి వెళ్తూ ఉంటే జగదాత్రికి చాలా కోపం వస్తుంది. పిడికిలి బిగించి కొట్టాలనుకునే లోపే ఒక అడుగు పడుతుంది. ఆ అడుగు రౌడీ గుండెలపై పడ్డంతో ఒక్కసారిగా ఎగిరి పడతాడు ఆ రౌడీ. వచ్చింది ఎవరో కాదు, కేదార్ అండ్ యువరాజ్. ఇంకా ఒక్కసారిగా మాధురి కేదార్ వైపు యువరాజ్ వైపు చాలా ప్రేమగా చూస్తూ ఉంటుంది. అలా ఇంకా కేదార్ యువరాజ్ ఇద్దరు కలిసి ఆ రౌడీ కాలర్ పట్టుకొని కొడుతురే, తనకెవరూ లేరనుకుంటున్నావా, ఆపదలో కాపాడడానికి ఈ అన్నయ్యలు ఉన్నారా అని ఇంకా బాగా కొడతారనమాట కేదార్ యువరాజ్ ఇద్దరు కలిసి ఆ రౌడీని. మిగతా రౌడీలందరినీ ఫుల్గా కొడుతుంటే, అంటే అప్పు తీర్చమని అడిగినందుకు మమ్మల్ని ఇంతలా కొట్టిస్తావా? రేయ్ వంశీ నీ పని చెప్తాన్రా, నీపై పోలీస్ కేసు పెడతాను అని అంటారు. ఏమీ అక్కర్లేదు, ఆ డబ్బులు నేనిస్తాను అని అంటుంది కౌశికి. అయ్యో వదిన గారు, మీరేమీ ఇవ్వాల్సిన అవసరం లేదు అని అంటాడు వంశీ. లేదు వంశీ, ఇది పుట్టింటి తరపున మాధురికి మేము ఇస్తున్న గిఫ్ట్ అనుకోండి, ఇదిగోండి చెక్ 10 crores తీసుకువెళ్ళి వాళ్ళ మొహాన కొట్టండి అని అంటుంది కౌశికి. ఇంకా రౌడీలా చెక్ తీసుకుంటారు. కాపాడింది కాబట్టి బ్రతికిపోయావరా అని అక్కడి నుండి ఆ రౌడీలు వెళ్ళిపోతారు. వెంటనే ఇంకా మాధురి వచ్చి పాపం కౌశికి కాళ్ళపై పడుతుంది. హే లే, ఏంటిది మాధురి అని అంటుంది. లేదక్క, ఎప్పుడు ఆపదలో ఉన్నా నువ్వే నన్ను కాపాడతావు, నాకు ఎలా అయితే కేదార్ అన్నయ్య యువరాజ్ అన్నయ్య కాపాడతారు, నువ్వు కూడా అలాగే డబ్బు సహాయం చేసి కాపాడావు, నీ రుణం ఎలా తీర్చుకోవాలో అర్థం కావట్లేదు అక్క అని పాపం మాధురి హక్ చేసుకుంటే, చూడు నువ్వు నా చెల్లెలివి, నా చెల్లెలి జోలికి ఎవరైనా వస్తే నేను ఊరుకుంటానా? నా చెల్లెలి ఫ్యామిలీ ప్రాబ్లంలో ఉందంటే నేను ఊరుకుంటానా? ఊరుకోను కదా, అందుకే ఇలా చేశాను అని కౌశికి చెప్పడంతో వైజయంతి మనసులో అనుకుంటుంది, అమ్మీ కౌశికిని నేను చాలాసార్లు ఇబ్బంది పెట్టుండాను, కానీ కౌశికి మాత్రం నా కూతురు బాగు కోరుకుంది. నిజంగా కౌశికి దేవత లాంటి అమ్మాయి, ఆ అమ్మాయిపై నేనే పద్దాక చాలా చాలా మాటలని ఆ అమ్మిని అవమానిస్తూ ఉన్నాను. ఇంకెప్పుడు అలా చేయకూడదు అని మనసులో అనుకుంటుంది వైజయంతి. ముందు శ్రీమంతాన్ని కానిద్దాం. కేదార్ యువరాజ్
మీరు అని ఇంకా కౌశికి వంశీ వైపు చూస్తూ ఉంటుంది. వంశీ వెంటనే కేదార్ యువరాజ్ దగ్గరికి వచ్చి వాళ్ళని హక్ చేసుకుంటారు. బావా, మిమ్మల్ని నేను చాలా మాట్లాడినాను. మీరు నాపై చేసుకున్నారని మిమ్మల్ని దూరం పెట్టాలి అనుకున్నాను. కానీ మీరు నా భార్యని వెంటనే కాపాడారు. నేను కూడా చేయలేని పనిని మీరు చేసి చూపించారు. ఒక అన్నగా తనకెప్పుడు తోడుగా ఉన్నారు. మిమ్మల్ని నేను అన్నరాని మాట్లాడినందుకు నన్ను క్షమించండి అని ఇద్దరికీ నమస్కారం పెడతాడు వంశీ. అయ్యో బావా, నేను మీ నుండి ఎప్పుడు క్షమాపణ కోరుకోలేదు. అందరం సంతోషంగా ఉండాలి. మా చెల్లెల్ని మీరు బాగా చూసుకోవాలి. మేము కోరుకునేది అదే అని పాపం చెప్పడంతో అలా ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాడు వంశీ. అందరూ కలిసి చక్కగా మాధురి శ్రీమంతాన్ని హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటారు. ఇంకలా మాధురి అక్క వెళ్ళొస్తానక్క అని చెప్పి అలా వెళ్ళిపోతూ ఉంటే పాపం మాధురి వైపు చూసి అందరూ ఒకవైపు సంతోషంగా ఒకవైపు బాధగా ఫీల్ అవుతూ ఉంటారు. వదిన, మీరేమీ కంగారు పడకండి, 3 నెలల్లో తన్ని మళ్ళీ ఇక్కడికి తీసుకొస్తాను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు మాధురిని తీసుకొని మాధురి వాళ్ళ హస్బెండ్ అండ్ ఫ్యామిలీ. ఇంకా ఫంక్షన్ కంప్లీట్ అయిపోవడంతో శ్రీవల్లి తన బ్యాగ్ని తెచ్చుకుంటుంది. అప్పుడే కరెక్ట్గా కౌశికి వాళ్ళందరూ పాపం చాలా బాధపడుతూ ఉంటారు. అక్క వెళ్ళొస్తానక్క, వెళ్తున్నాను అని అనడంతో తొందరగా పో అమ్మి, నువ్వు వెళ్తేనే అక్కడ కాచి సంతోషంగా ఉంటుంది అని అంటుంది వైజయంతి. ఇంకా కాచి అలా చూస్తూ ఉంటే పాపం శ్రీవల్లి కరెక్ట్గా అలా అడుగు బయట పెట్టాలనుకుంటే ఆగు శ్రీవల్లి అని ఒక అరుపు వినబడుతుంది. వెనక్కి తిరిగి చూడగానే అక్కడ జగదాత్రి వదిన అని అంటుంది. నువ్వెక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు లేదు శ్రీవల్లి అని అంటుంది జగదాత్రి. అమ్మి, ఏంది నువ్వు మత్తుండే మాట్లాడుతున్నావా? కాచి ఏం చెప్పింది? ఒకవేళ శ్రీవల్లిని పంపించకపోతే నేనే వెళ్ళిపోతానని చెప్పింది కదా అని అంటారు వైజయంతి. కరెక్టే అత్తయ్య గారు, కానీ తప్పు చేయని శ్రీవల్లిని పంపించడం కరెక్ట్ కాదు కదా అని అంటుంది. ఏంటి తప్పు చేయని శ్రీవల్లినా? ఎలా ఎలా అని అడుగుతుంది కాచి. చెప్తాను కాచి, ఒకసారి ఇది చూడండి అని చూపిస్తూ ఉంటారు. అప్పుడే ఇంక వైజయంతి దొంగతనంగా జగదాత్రి కేదార్ రూమ్కి సిజర్ తీసుకొని వెళ్ళడం అండ్ ఇటువైపు హాల్లో కాచి వాళ్ళ రూమ్కి వెళ్ళి కాచి శారీని తీసుకురావడం ఇదంతా సీసీటీవీలో రికార్డ్ అయి ఉంటుంది. అయినా కేదార్ చెక్ చేసి తీసుకున్న డ్రెస్ చినిగిపోయింది అని మేము వైజయంతి అత్తయ్య గారిని అనటం లేదు, కానీ ఆవిడ సిజర్ తీసుకొని ఎందుకు మా రూమ్లోకి వచ్చారు? అయినా మా పర్మిషన్ లేకుండా మా రూమ్కి రావడం ఏంటి అని అంటుంది జగదాత్రి. ఒక్కసారిగా వైజయంతి షాక్ అయిపోతుంది. చెప్పు వైజయంతి, వాళ్ళ రూమ్కి ఎందుకు వెళ్ళావు అని అడుగుతారు సుధాకర్. బో అలా అడుగుతావేంది అంటే అననేలోపు, లేదు, నీ మొహం చూస్తుంటేనే అర్థమవుతుంది నువ్వే కావాలని శ్రీవల్లిని తిట్లు తినించాలని శ్రీవల్లి ఇంటి నుండి బయటికి వెళ్ళిపోవాలనే ఇదంతా చేస్తున్నావు కదూ. ఛీ, నీకు ఎన్నిసార్లు చెప్పినా బుద్ధి రాదు. మనిషికొక మాట గొడ్డుకొక దెబ్బ అంటారు. నిన్ను కొట్టడానికి కనీసం జంతువుతో కూడా పోల్చాలని నాకు కనిపించడం లేదు. ఇప్పుడు చెప్తున్నాను, శ్రీవల్లిపై నీకెందుకంత కక్ష? ఎందుకు తన్ని అంతలా అంతలా బయటికి పంపించాలని ప్రయత్నిస్తున్నావు అని అడుగుతారు. అదేంది బో అలా అడుగుతున్నావేంది? అయినా తనపై నాకే ఉంటుంది, అదొక అనాథ అని అంటారు. ఇంకొకసారి తను అనాథ అన్నావో నేనేం చేస్తానో నాకే తెలీదు. కాబట్టి తన్ని అనాథలా కాదు, ఈ ఇంటి మనిషిలా చూడు. ఇంకొక్కసారి శ్రీవల్లిని ఎవరైనా బయటికి వెళ్ళండి అని అంటే నేను ఊరుకోను. కాచి, జరిగిందంతా చూసావు కదా, విన్నావు కదా, ఇప్పుడు చెప్పు, ఇద్దరి తప్పు ఉందా లేదా అని అడుగుతారు. లేదు, నాకు బాగా అర్థమైంది, వైజయంతి పెద్దమ్మే ఇలా చేశారు అని అంటుంది కాచి. కాబట్టి వైజయంతి, నువ్వు మాత్రం ఇంకొకసారి ఎండలు చేయొద్దు అని అంటారు సుధాకర్. ఏందో అన్నీ నా మీద పడతాయి అని వైజయంతి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇంకా కౌశికి శ్రీవల్లితో, శ్రీవల్లి ఇంక నువ్వు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, ఇక్కడే ఉండొచ్చు, సరేనా? నువ్వు బాధపడద్దు. పిన్ని ఎవరైనా తనకి నచ్చకపోతే ఇలాగే టార్గెట్ చేస్తుంది. స్టార్టింగ్లో కేదార్ జగదాత్రిలను కూడా అందుకు ఇలాగే టార్గెట్ చేశారు. తర్వాత నువ్వేమీ ఫీల్ అవ్వద్దు, పిన్ని తరపున నేను సారీ చెప్తున్నాను అని అంటుంది. అయ్యో అక్క, మీరు నాకు సారీ చెప్పొద్దక్క, సరే ఇక్కడే ఉంటాను అని పాపం శ్రీవల్లి తన రూమ్లోకి వెళ్ళిపోతుంది. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. జగదాత్రి కేదార్ జేడీ కేడీగా మారి పోలీస్ స్టేషన్కి బయలుదేరుతారు. సాధు నాయక్ జేడీతో, జేడీ, నీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పడానికే ఇక్కడికి పిలిపించాను. మినిస్టర్ తాయారు సైలెంట్ అయింది అంటే అర్థం తను క్రైమ్స్ మానేసిందని కాదు, తను వెనకాలుండి ఇదంతా చేయిస్తుంది అని. ఇప్పుడు అసలే విక్కీ చనిపోయిన కోపంలో ఉంది, కాబట్టి
ఖచ్చితంగా మిమ్మల్ని కూడా బయట పెట్టాలని, మీ గురించి తెలుసుకోవాలని తను చాలా ఎదురు చూస్తుంది. మీరు తనకి ఎలా అయినా గట్టి బుద్ధి చెప్పాలి. తను పెట్టే ప్రాబ్లమ్స్ అన్నిటినీ మీరు ఫేస్ చేయాలి అని అంటారు. సార్, మేము ఖచ్చితంగా ఫేస్ చేస్తాం సార్. ఆ తాయారుకి మా గురించి ఒక్క క్లూ కూడా మేము బయట పడేలా చెయ్యం అని అంటుంది జేడీ. అది మాత్రమే కాదు జేడీ అండ్ కేడీ, ఇంకొక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. ఇన్స్పెక్టర్ కావ్య మీ అమ్మగారి దగ్గర ఒక డైరీ ఉండేది. ఆ డైరీలో ఇప్పటి సీఎం దగ్గర నుండి అందరి క్రైమ్స్ తను అందులో నోట్ చేసుకుంది. ఆ డైరీ కోసం మినిస్టర్ తాయారు, ఆ మీనన్ ఇద్దరు కలిసి చాలా ప్రయత్నిస్తున్నారు. కాబట్టి ఆ డైరీని మీ నాన్నగారిని సేఫ్గా ఉంచమని చెప్పు అని అంటారు. ఖచ్చితంగా సార్, నేను చెప్తాను అని జేడీ అంటుంది. కరెక్ట్గా అప్పుడే ఇటువైపు మినిస్టర్ తాయారు మీనన్ మాట్లాడుకుంటూ ఉంటారు. మీనన్, ముందు అధికారం నుండి నాకు ప్రెజర్ బాగా వస్తుంది. అలాంటి కొడుకుని కన్న తల్లివి నువ్వెలా మినిస్టర్గా ఉంటావని వాళ్ళు నాపై చాలా చాలా నిందలు వేస్తున్నారు. మీనన్, నన్ను త్వరగా హోమ్ మినిస్టర్ పదవికి రాజీనామా చేయమంటున్నారు. కాబట్టి నేను రాజీనామా చేయకుండా ఉండాలన్నా, నా పదవిని కాపాడుకోవాలన్నా ఆ సీఎం చిట్టా మొత్తం నా చేతిలో ఉండాలి. అది ఉండాలి అంటే ఆ డైరీ నాకు కావాలి. ఆ డైరీ ఆ భరద్వాజ్ ఇంట్లో ఉంది. నువ్వే ఎలా అయినా ఆ డైరీని తీసుకురావాలి అని అంటారు. తప్పకుండా తయారు. అందులో కేవలం సీఎం మాత్రమే కాదు, నాకు సంబంధించిన క్రైమ్స్ కూడా ఉన్నాయి. సో ఆ డైరీని తగ్గలబెట్టేస్తాను. అప్పుడు మన పని అయిపోతుంది కదా అని అంటాడు. లేదు మీనన్, ఆ డైరీని తీసుకురా. అందులో ఉన్న సాక్ష్యాల్ని సీఎంకి చూపించి నేను సీఎం నవుతా, వాణ్ణి గద్దె తింపుతా అని అంటుంది. నువ్వు సీఎం అవుతావా? నువ్వు సీఎం అయితే ఇంకా ఈ రాష్ట్రం అంతా మన కంట్రోల్లోకి వచ్చినట్టే. విపరీతంగా ఎక్కడికి పడితే అక్కడికి పౌడర్స్ అని ట్రాన్స్ఫర్ సప్లై అవుతూ ఉంటాయి. ఇంకా మనల్ని ఆపేవాళ్ళు ఎవ్వరు ఉండరు అని మీనన్ తన మనుషులతో కలిసి భరద్వాజ్ వాళ్ళ ఇంటికి బయలుదేరతాడు. ఇంకా అలా మీనన్ అయితే మనుషులతో కలిసి భరద్వాజ్ ఇంటికి వచ్చి, నమస్కారం, నా పేరు మీనన్, నీకు తెలుసు కదా, కొన్ని నెలల ముందు నన్ను చూసే ఉంటావుగా అని అంటారు. నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి అని అడుగుతాడు భరద్వాజ్. ఏయ్, నా ముందు వాయిస్ రైస్ చేస్తే నాకు చాలా కోపం వస్తుంది. డౌన్ డౌన్, రే చూస్తారేంట్రా, కాలు చేతులు కట్టేయండి అని అంటాడు. వెంటనే భరద్వాజ్ రేఖ వీళ్ళ కాలు చేతులు కట్టేస్తుంటే, ఏం కావాలి నీకు అని అడుగుతుంది రేఖ. ఏమీ అక్కర్లేదు, మేమే వెతుక్కుంటాం. ఇన్స్పెక్టర్ కావ్య రూమ్ ఎక్కడుందో చెప్పండి. ఆవిడ కోసం మీరు ఒక రూమ్ని అలా వదిలేశారని బయట టాక్, చెప్పండి అని అడుగుతారు. ఇంకా వెంటనే భరద్వాజ్, వద్దు రేఖ చెప్పొద్దు అని అంటారు. భరద్వాజ్ని కొడతాడు మీనన్. ఏయ్ చెప్పు, ఎక్కడుంది రూమ్ అని అడుగుతారు. పైన చూపిస్తుంది. ఇంకా వెంటనే పైన చూపించేసరికి అలా ఆ రూమ్లోకి వెళ్తాడు మీనన్. డైరీ తీసుకుంటాను, వెళ్ళిపోతాను అని డోర్ అలా ఓపెన్ చేయగానే ఒక్కసారిగా చైర్లో ఎవరో కూర్చున్నట్టు కనబడుతుంది. ఇదేంటి, ఇది ఇన్స్పెక్టర్ కావ్య రూమ్ అన్నారు, మరి ఎవరు కూర్చున్నారు అని దగ్గరికి వెళ్ళి చూసేసరికి అక్కడ జేడీ ఉంటుంది. ఒక్కసారిగా షాక్ అయిపోతాడు మీనన్. జేడీ అని అంటాడు. వెంటనే మీనన్పై అటాక్ చేస్తుంది జేడీ. ఇంకా అలా జేడీని మీనన్ ఇద్దరు ఫైట్ చేసుకుంటుంటే వెనకాల నుండి కేదార్ వచ్చి గట్టిగా మీనన్ని పట్టుకుంటాడు. ఇంకా వెంటనే జేడీ మీనన్ చెంపలపై కట్ట కొట్టి కొట్టి, చి ఎంతకైనా దిగజారుతావా, మీ తప్పుల్ని కప్పిపుచ్చుకోవడానికి ఎంత దూరమైనా వస్తావా, నీలాంటి వాడిని మనిషి అని అనరని చెప్పి ఇంకా బాగా కొట్టి ఇంకా మీనన్ అయితే కొడుతూ ఉంటే మీనన్ తప్పించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. వెంటనే ఆ డైరీని పట్టుకుంటాడు మీనన్. ఇంకా అలా గన్ గట్టిగా గురిపెట్టి మీనన్ చేతిలో ఉన్న డైరీని లాక్కుంటుంది జగదాత్రి. చూడు మీనన్, ఇంకొకసారి వీళ్ళ జోలికి రావాలనుకున్నావో ప్రాణాలు తీస్తా అని చెప్పి గట్టిగా చెప్పడంతో మీనన్ అలా వాళ్ళ నుండి తప్పించుకొని పారిపోతాడు. ఈ డైరీని నేను తీసుకువెళ్తానని చెప్పి జేడీ పాపం వాళ్ళందరినీ సేవ్ చేసి ప్రొటెక్ట్ చేసి అక్కడి నుండి డైరీ తీసుకొని వెళ్ళిపోతుంది. ఇది ఇలా ఉండగా సుధాకర్ అలా అటు ఇటు తిరుగుతూ ఉంటే అప్పుడే కరెక్ట్గా శ్రీవల్లి తన రూమ్లో వాళ్ళ అమ్మ సుహాసిని ఫోటో పట్టుకొని పాపం బాధపడుతూ ఉంటుంది. అప్పుడే కరెక్ట్గా ఒక గాలి వచ్చి అలా సుహాసిని ఫోటో సుధాకర్ కాళ్ళ దగ్గర పడుతుంది. అయ్యో ఫోటో అని చెప్పి పరిగెత్తుకుంటూ వెళ్తుంది పాపం శ్రీవల్లి. ఇంకా వెళ్ళి చూసేసరికి ఏంటమ్మా శ్రీవల్లి అని అడుగుతారు. అయ్యగారు, మా అమ్మ ఫోటో అయ్యగారు అని అంటారు. ఓ అవునా, ఏది అని సుధాకర్ అలా తీసుకొని చూసేసరికి అక్కడ సుహాసిని ఫోటో ఉంటుంది. ఒక్కసారిగా సుధాకర్ షాక్ అయిపోతాడు. అయ్యగారు, తనే
మా అమ్మగారు అని చెప్పడంతో ఒక్కసారిగా సుహాసిని ఫోటో చూసి అండ్ శ్రీవల్లి తన కన్న కూతురు అనే అతిపెద్ద నిజాన్ని తెలుసుకొని అలా షాక్లో ఉండిపోతారు సుధాకర్. అంటే ఇది నిజం అన్నమాట. అందుకే నాకు తనని చూడగానే, తన మాటలు వినగానే సుహాసినినే గుర్తొచ్చింది. వైజయంతికి ఈ విషయం తెలియదు కదా. అలాంటప్పుడు వైజయంతి ఎందుకు తన్ని ఇన్నిసార్లు బయటికి పంపించేయాలని ప్రయత్నించింది అర్థమైంది. అంటే సుహాసిని గురించి, శ్రీవల్లి గురించి అంతా తెలుసు. వైజయంతికి తెలుసు కాబట్టి ఇలా చేసింది. వైజయంతి అని వైజయంతి దగ్గరికి వెళ్తారు సుధాకర్. వైజయంతి, నీకు నీకు శ్రీవల్లి గురించి తెలుసు కదా అని అంటారు. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది వైజయంతి. ఏంది బో, ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అంటుంది. ఏయ్, నిజాన్ని దాచిపెట్టాలని ప్రయత్నించద్దు, కానీ నీకొక్క విషయం చెప్తున్నాను, గుర్తుపెట్టుకో. ఇంకొకసారి శ్రీవల్లి జోలికి వచ్చావంటే నీ ప్రాణాలు తీస్తాను. శ్రీవల్లి నా కూతురు అని గట్టిగా సుధాకర్ చెప్పడంతో ఒక్కసారిగా కుప్పకూలిపోతుంది వైజయంతి. భోకి విషయం ఎలా తెలిసిపోయిందని షాక్లో ఉంటే సుధాకర్ మాత్రం పాపం శ్రీవల్లి వైపు ప్రేమగా చూస్తూ శ్రీవల్లిని కన్న కూతురులా చూసుకోవాలని డిసైడ్ అవుతారు. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.